హాయ్ అండి. పాత రోజులల్లో వెంకటేశ్వర స్వామి కాదు, ఏ స్వామి అయినా భక్తులు తపస్సు చేస్తే, వరాలు కోరుకుంటే వాళ్ళంతగా నమ్మకంతో దేవుడిని వేడుకున్నప్పుడు దేవుడే ప్రత్యక్షంగా వచ్చి వరాలిచ్చేవాళ్ళట. అలా పిల్లలు లేని ఒక ఆవిడకి చాలా సంవత్సరాలకి స్వామి మహిమ వల్ల ఒక కొడుకు పుట్టాడంట. కొడుకు పుడితే నేను నీ దగ్గరికి నడుచుకుంటూ వచ్చి చిటికెలో ఉయ్యాల చేపిస్తానని ఆవిడ మొక్కుకుంటుందంట. ఆ విధంగా పుట్టేసరికి ఆవిడ తిరుమలకు వెళ్ళి ఒక ఉయ్యాలని అక్కడ పెట్టేసి చిటికలు వేస్తూ దాని చుట్టూ తిరుగుతుందంట. ఏమిటా అంటే ఆవిడ మొక్కు అలా మొక్కుకుంది. చిటికల ఉయ్యాల చేపిస్తానని. చిటికలు ఉయ్యాల ఎలా చేస్తారండి? చేయలేరు కదా! ఆవిడ ఉయ్యాల పెట్టి దాని చుట్టూ చిటికలేసుకుంటూ తిరుగుతుందంట. అలా చూసిన వాళ్ళు అడిగితే, "నేను ఇలా మొక్కుకున్నాను. నాకు బాబు పుట్టాడు. తర్వాత నేను నా మొక్కుని తీర్చుకోవాలని ఈ విధంగా చేస్తున్నానని" చెప్పిందంట. ఎలా ఉందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పెద్దవాళ్ళు ఇలాంటివి చాలా చాలా చెప్తూ ఉంటారు. ఇదైతే మా అమ్మగారు చెప్పారండి మా చిన్నప్పుడు. సో, నేను మీకెందుకో చెప్పాలనిపించింది చెప్పాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. మేమైతే నైట్ టైమ్ తిరుమల చూసాము. చాలా చాలా బాగుంది. ఈ విధంగా అంతా చాలా బాగా అనిపిచ్చిందండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.